ఏమైరా ముచ్చటతో చెప్తే ఇంటికి పోతాం. నేను పోతానంటే నువ్వెందుకు పోతా నేను పోతానంటివి కదా. నువ్వేడికి పోతాను, నేను ఇడికి పోతాను. దేవుడు ఈసారి మనల్ని కరుణించిండయ్యా. పంట బాగొచ్చింది. కొత్త ఆటో కావాలి, అది పాతగా అయిపోయింది. సార్ నిన్నే చూస్తుండే. నన్ను కాదులే. నిన్ను కదా? మరి నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతానే? చేతికొచ్చిన పంట నాశనమైంది. ఒకసారి ఆలోచన చేయను ఆయన. నేను చచ్చిపోతారా పక్క. దేవుడు ఆయన రూపంలో మనకు సాయం చేస్తుండో అనుకుందాం. ఆయన బతుకుండే కొన్ని రోజులైనా బాగా చూసుకుందాం. ఏం చేస్తారా? పెళ్లి చేస్తారా? ఇంకన్నా చొరవ ఉన్నదిరా? అప్పులో ఇంటి మీదకి వస్తున్న సిగ్గు లేదు కానీ ముసలోని బొక్కసారి కావాల్సి వచ్చిందా? డాక్టర్ నిన్ను 10 దినాలు ఇంటికాడనే ఉండమన్నాడు. ఎక్కువ మాట్లాడితే పానం ఖరాబ్ అయిద్ది అన్నాడు. ఏమైంది సప్పుడు చేస్తలేవు? నువ్వే కదరా ఎక్కువ మాట్లాడద్దంటివి. చూడు లక్ష్మి, మా నాయన ఎటు వచ్చిండా? ఆయన ఏడకపోతున్నావు? తాత ఏడిపోతున్నావు? ఎటు పోతున్నావు? యాడికోవేతా నీకెందుకు? ఇంతకు ఏడిపోతున్నా మీ తాత? అమ్మా నువ్వు ఇసొంటి ఏమైనా ఉంటే మాకు ముందే చెప్పే, లేకపోతే ముసలోని కంటే ముందు మనమే అవుతాం. ఆయన సాగు గురి పెళ్లి నాకు వద్దు. ఇట్లనే సావు. నాకు అప్పుడే పోవాలని లేదురా. ఎంత పని చేసావురా, ఎంత పని చేసావు. ఊరిని ఏకం చేసిన దొరకబడతా. ఒక్క వారంలో మా డబ్బులు కట్టకుంటే పెద్ద మనుషులు వచ్చి నీ పొలాన్ని వేలం వేస్తారు. ఆగురా ఆగురా, అరే ఒక్క నిమిషం ఆగురా, నేను